మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? సంతోషముగా ఉన్నారా? ఈ దినము ఆదివారం కాబట్టి దేవుని సన్నిధిలో సమయం గడుపుట మనకు మంచిది. అక్కడనే మనకు నెమ్మది, సమాధానం ఉన్నది దేవుని మాటలు. కాబట్టి కొంతసేపు మనం జాగ్రత్తగా వింటాం. తర్వాత మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ దినము ప్రభు మీకు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, దేవుడు ఉన్నాడు. ఖచ్చితముగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సృష్టి యావత్తు మనకు చూపించుచున్నది దేవుడు ఉన్నాడని. అలాగే మనుషులుగా మనము భూమి మీద మనం ఉన్నాం. కొన్ని కోట్ల ప్రజలు పెరిగారు. మన దేశంలోనే గొప్ప జన సమూహం, సంఖ్య ఎక్కువ. ఇక్కడ భూమి మీద ప్రజలు ఉన్నారు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం పరలోకమందు ఉన్నది. ఇది సత్యము, సత్యమైన మాట. కానీ ఈ దినము దేవునికి మనుషుల మీద ఉన్న శ్రద్ధ, దేవునికి మనుషుల మీద ఉన్న శ్రద్ధ ఎటువంటిది అని మనం చూడబోతున్నాం. మీరు ఏ మతానికి చెందిన వారైనా ఎవరైనా కూడా మీ మీద శ్రద్ధ గల ఒక దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ సందేశం. జాతి, మత, కుల భేదం లేకుండా అందరినీ ప్రేమించువాడే దేవుడు. కాబట్టి మీ మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు. మామూలు ఎవరు పట్టించుకోలేదండి. ఈ కరోనా టైంలో ప్రభుత్వం అయితే బాగానే చూసుకుంటాం అని వారు అన్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. హాస్పిటల్కి పోతే కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నవి అని ఎవరు లేరు సార్. మా మీద కనికరపడుటకు, మా మీద శ్రద్ధ గలవారు ఎవరు లేదని మీరు అనుకోవచ్చు. కానీ దేవునికి మీ మీద ఎంత శ్రద్ధ ఉన్నది, ఆ విషయమును కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసి ఆ దేవునితో మనం ప్రార్థన చేయబోతున్నాం. మొదట యెషయా గ్రంథం 53:7 అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త దాదాపు యేసు ఈ లోకానికి రాక మునుపు 600 సంవత్సరాల క్రితం ఆయన అనుభవించబోవు బాధలు, శ్రమలు, శిలువ మీద అనుభవించబోవు కష్టాలను ముందే ఈ ప్రవక్త 53వ అధ్యాయంలో చెప్పాడు. మీ అందరికీ తెలుసు. ఒక గొప్ప భక్తుడు డిజిఎస్ దినకరన్ గారు వారు చెప్పినప్పుడు పరలోకం గురించి వివరించినప్పుడు, పరలోకంలో అక్కడ కూడా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అక్కడ తెరవబడి ఉన్నదంట. ఆ దినకరన్ గారి దగ్గరికి వెళ్ళి చూశారంట. చూస్తే అక్కడ యెషయా 53వ అధ్యాయమే తెరవబడి ఉన్నదంట పరలోకం. ఆ గ్రంథం అలా తెరవబడి ఉన్నదని వారు అంటున్నారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక అధ్యాయం. యెషయా గ్రంథం 53:7 అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచన మాట, నోరు తెరవలేదు అంటే మనము గొర్రెలము, దేవుడు దేవుడే. బైబుల్ మనుషులను గొర్రెకు పోల్చి చెప్పుచున్నది. యెహెజ్కేలు 34:31 నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఏం చెప్పబడి ఉన్నది? మీరు మనుషులు గొర్రెలు. దేవుణ్ణి దృష్టికి అంటే గొర్రె అంటే మనం గొర్రె కాదు,
అంటే దేవుడు అలా మనుషులను గొర్రె అని పోల్చి చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో స్థలములలో అది చెప్పబడి ఉన్నది. నేను దేవుడను, మీరు మనుషులు గొర్రెలు అని యెహెజ్కేలు 34:31 అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి మనము గొర్రెలము, దేవుడు దేవుడే. ఆయన ఆకాశం మందు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కానీ ఫస్ట్ మన మీద ఉన్న శ్రద్ధను ఎలా చూపించినాడంటే ఆయన కూడా ఒక గొర్రెగా వచ్చాడు. మనము గొర్రెలము, మన కొరకు దేవుడు కూడా గొర్రెగా మారాడు. అదే దేవునికి మన మీద ఉన్న శ్రద్ధ. ఒకసారి ఒక భక్తుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ చీమలు బాగా లైన్గా వెళుచున్నవి. అక్కడ కార్లు, వాహనములు వెళుతూ ఉన్నవి. వాహనములు టైర్ క్రింద చీమలు చాలా చనిపోవచ్చున్నవి. వెంటనే వాటికి చెప్పాలని ఈ భక్తుడు దగ్గరకు వెళ్ళి చీమలారా 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 అని బాగా అరిచి ఎంత చెప్పినా కూడా చీమలు పోతూ ఉన్నవి లైన్గా. అప్పుడు అతడు అనుకున్నాడంట, నేను ఇలా చెప్తే చీమలకు వినబడదు, కాబట్టి నేను కూడా చీమగా పుట్టుకనే తప్ప ఆ చీమకు నేను చెప్పలేను అను విషయమును ఆ భక్తుడు తెలుసుకున్నాడు. మనము గొర్రెలము, కానీ సర్వశక్తి గల దేవుడు మన మీద శ్రద్ధ కలిగి ఆయన కూడా ఒక గొర్రెగా మారాడు. అక్కడ యోహాన్, బాప్టిజం ఇచ్చి యోహాన్, ఆయన ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల. అంటే దేవుడు మన కొరకు గొర్రెగా మారాడండి. అక్కడ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. మన కొరకు ఆయన గొర్రెగా మారాడు. అవును, కొన్ని వందల సంవత్సరాల క్రితం మనము కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించిన మన భారతదేశంలో. కానీ దేవుని ప్రేమను పొందిన దైవజనులు, దేవుని రుచి చూసిన దైవజనులు వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి మనలో వారు కూడా ఒక్కరిగా కలిసి మనతో ఉండి ఈ దేవుణ్ణి మనకు ప్రకటించారండి. అందుకే ఇప్పుడు మనము నిజమైన దేవుణ్ణి ఎరిగి వెలుగు మార్గంలో మనం నడుచుచున్నాం. అంటే దేవుడు అప్పుడు ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం గొర్రెగా మారాడు. మనము గొర్రెలము. ఆయన మన మీద చూపించిన శ్రద్ధ ఏమిటి? గొర్రెగా మారాడు. అలాగే మన దేశానికి మిషనరీస్, వారు కూడా దేవుని ప్రేమను పొంది మనలో ఒకరిగా వారు ఉండి సరిగా భోజనం చేయక త్యాగంతో వారు వచ్చి మనకి ఈ ప్రభును వారు ప్రకటించారు. లేకపోతే మనం నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు మా గ్రామంలో కూడా ఒక పెద్ద చర్చ్ ఉన్నదండి. చిన్న గ్రామమే, దాదాపు ఒక 250 కుటుంబాలు ఉంటవి, అంతే. చిన్న గ్రామమే. కానీ మిషనరీస్ అప్పుడే వచ్చి అక్కడ సేవ చేసి అక్కడ చర్చ్ కట్టారు. అక్కడ బ్రిటిష్ వారి యొక్క ఇంజనీర్ ప్లాన్తో మంచిగా చక్కగా కట్టారు, పెద్దగా కట్టారు. మా గ్రామంలో ఉన్న గురుగాలు చాలా చిన్నగా ఉంటుంది, కానీ దేవాలయం మాత్రం గంభీరంగా నిలిచి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఏదైనా పండుగ జరిగితే ఎక్కడెక్కడ మా గ్రామస్తులు ఉన్నారు అందరూ వచ్చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం కన్నీరు కార్చి ప్రజలు అక్కడ ఏకాంత ప్రార్థన చేస్తారు. దేవుని మందిరం సకల ప్రజలకు ప్రార్థన మందిరం. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక స్థలం అది. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు కదా, నా తండ్రి ఇల్లును దొంగల గుహగా చేశారు కదా మీరు.
ఎందుకుయా ఇక్కడ వ్యాపారం, ఎందుకు ఇది అన్నీ అమ్మడం, డబ్బును మార్చడం, ఇది ఎందుకు? ఏమనిపిస్తుంది మీకు? చర్చి అంటే ఏంటిది? అందరిని వెళ్ళగొట్టి నా తండ్రి ఇల్లును దొంగల గోగగా మార్చారు. ఇది ప్రార్థన మందిరం అందరికీ. అప్పుడు మిషనరీస్ వారు మా గ్రామంలో ఆ చర్చి కట్టారు. మా గ్రామంలో అందరూ ప్రభును అంగీకరించిన వారి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మిషనరీస్ కూడా మనతో ఒకరిగా వారు కలిసి సేవ చేశారు. అంటే దేవుడు ఎలా గొర్రెగా మారాడో, గొర్రెల కొరకు గొర్రెగా మారాడో, ఈ మిషనరీస్ కూడా అన్ని లగ్జరీ లైఫ్ను వదులుకొని మనతో వచ్చి మనలో ఒక్కరిగా ఉండి సేవ చేశారు. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమతో అలా చేశారు. దేవుడు కూడా తన ప్రేమను వెల్లడి చేయుటకి ఈ లోకానికి ఒక నరుడుగా వచ్చాడు. కాబట్టి శ్రద్ధ గల ఒక దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. ఎప్పుడైనా దుఃఖం మిమ్మల్ని ఆవరించినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీటిలో మీరు ఉన్నప్పుడు, నా మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. ఆ తర్వాత యెషయా గ్రంథం 53:6లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇది రెండో పాయింట్. ఫస్ట్, మన కొరకు మనము గొర్రెలము, మన కొరకు దేవుడు కూడా గొర్రెగా మారాడు. సెకండ్ ఏమిటి అంటే, పాపము చేస్తే మనమే శిక్షను అనుభవించాలి. పాపము వల్ల వచ్చు జీతం మరణం. మనమే శిక్షను అనుభవించాలి. కానీ దేవుడు మన పాపములను తన మీద వేసుకొని, ఎంత శ్రద్ధ ఉన్నది చూడండి. తన మీద వేసుకొని ఎంత గొప్ప శ్రద్ధ. కాబట్టి మీ కొరకు శ్రద్ధ గల దేవుడు ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీ పాపములను తన మీద వేసుకున్నాడు. అండ్ సెలువు మీద ఆయన వేలాడినప్పుడు అంధకారం వచ్చేసింది. అంధకారం, చీకటి. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, లోక పాపాలన్నీ ఆయన మీద మోపబడిన సమయం. అందుకే ప్రభు అయిన యేసు బాగా బిగ్గరగా ఆయన కేకలు వేశాడు, నా దేవా, నా దేవా, ఎందుకు నా చేయి విడిచితివి? పాపాలు ఆయన మీద మోపబడినవి. తండ్రికి ఆయనకున్న కనెక్షన్ కట్ అయింది. అందుకే ప్రభు అలా కేకలు వేశాడు. అవును, మన పాపములను తన మీద వేశాడు. ఎంత శ్రద్ధ! అందుకే కదా సెలువును చూడంగానే విడుదల మనకు వచ్చుచున్నది. ఎందుకంటే నా రోగాలను ఆయన సహించాను, నా దుఃఖమును భరించాను, నా పాపములను ఆయన మోసాను. సెలువు మీద అదే జరిగిందండి. అందుకే సెలువును చూసి నమ్మితే ఒక వ్యక్తి విడుదలను పొందుచున్నాడు. తెలుసా? సెలువును చూసే శక్తి వచ్చుచున్నది. అక్కడనే ఉన్నది మనకు బ్లెస్సింగ్. నిరంతరమైన బ్లెస్సింగ్ను దేవుడు మన కొరకు సెలువు మీద సంపాదించి పెట్టాడు. కాబట్టి ఎప్పుడు నా భారమును ఆయన మోసాడు, నా దుఃఖమును మోసాడు, నా పాపములను తన మీద వేసుకున్నాడు అని ఎప్పుడు మీరు నమ్ముతారు, అప్పుడు మీకు విడుదల వస్తుందండి. తప్పకుండా విడుదల వస్తుంది. నా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు శరీరములో అనేక బాధలను సహించాను. మీకు తెలిసి ఎన్నోసార్లు మీకు చెప్పాను. మహా ఉపద్రవములను దాటాను. మహా ఉపద్రవములు. 13వ సంవత్సరం ఫ్యాక్టరీ మళ్ళీ ఆగింది. అదే నాకు ఆధారం, సేవకు అదే ఆధారం. ఎప్పుడు కూడా మేము అడగలేదు, కానీ ఆగిపోయింది నా శరీరంలో కొన్ని బాధలు. కానీ ఎప్పుడును సెలువు వైపు నేను చూస్తూ ఉంటాను. ప్రభువా,
నేనెందుకు మోయాలి? నాకు ఎందుకు ఈ భారం? ఎందుకు ఈ సిలువను చూచుచున్నాను? నా భారమును, నా వ్యాధిని నీవు తీసుకున్నావు కదా అని ఎప్పుడు మనస్ఫూర్తిగా నేను నమ్ముచున్నాను, అప్పుడు నాకు రిలీఫ్ అనిపిస్తుందండి. అంచెలుగా ప్రభు మళ్ళీ బయటికి తీసుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించుచున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం. యేసు పరిశుద్ధాత్మను పొందగానే పరిశుద్ధాత్మ ద్వారా శోధింపబడుటకు, అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడాను. కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నాం. ఎటువంటి ట్రైనింగ్ మనకు కావాలి, ఎటువంటి శోధన మధ్య తీసుకొని వెళ్ళాలి. జడ్సన్ అబ్రహామును ఈ మార్గంలో తీసుకొని వెళితే అనేక ప్రజలకు ఆయన మార్గముగా ఉంటాడు, బోధిస్తాడు, పరిష్కారముగా ఉంటాడు, ప్రజలకు చెప్తాడని ప్రభు నా మీద అలా అనుకున్నాడు. ఏమో కొన్ని బాధల మధ్య తీసుకొని వెళ్ళాడు. అవును, ఇప్పుడు అంచెలుగా బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆరోగ్యమునిచ్చాడు. ఎదుట చక్కగా మాట్లాడగలుగుతున్నాను. ప్రియులారా, ఆయన మన మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు అంటే ద్వేషించుచున్నారు ఏమో, ఒకప్పుడు బాగా ప్రేమించారు, ఇప్పుడు ద్వేషించుచున్నారు ఏమో. శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు, నీ గురించి ఆయన ఆలోచించుచున్నాడు అన్న విషయంలో మర్చిపోకు. కాబట్టి ఎటువంటి బలహీనత ఉన్నా ఈ దినము నాతో ఏకీభవించి, ప్రభువా నాకు స్వస్థత కావాలి, నా బలహీనత నీవు తీసుకున్నావు, నాకు విడుదల కావాలి, నాతో కలిసి మీరు అడిగితే శ్రద్ధ గల దేవుడు నిన్ను చూసి నీ మీద కనికరపడి ఆయన నిన్ను బాగు చేయను. కాబట్టి ఈ దినము మనము చక్కగా ప్రార్థన చేస్తాం. తరువాత కాపరులను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మీ మీద, గొర్రెల మీద ఉన్న శ్రద్ధ, దాని వలన మంచి కాపరులను దేవుడు ఏర్పాటు చేసి వారికి గొర్రెలను అప్పగించుచున్నాడు. ఇదిగో నా గొర్రెలను మేపుము, చక్కగా మేపుము, దేనికి ఆశపడకు, వారు పరలోక రాజ్యం రావాలి, నీ చేతికి ఇస్తున్నా, నీ కాపరిగా ఉండి చూసుకో, సరి అయిన ఆహారం పెట్టు, కష్టములో ఇరుకు ఇబ్బందులలో గొర్రెతో కలిసి ఉండి చూసుకో అని గొర్రెలను, కాపరులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ సరిగా కాపరులు తన డ్యూటీని చేయకపోతే వారి మీద దేవుడు కోపం చేస్తున్నాడు. నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను, నా గొర్రెలు, వారిని సరిగా మీరు చూసుకోవాలి. ఇర్మియా గ్రంథం 23:1 ఏం చెప్పుచున్నది తెలుసా? గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తోంది. అంటే గొర్రెలను గురించి కాదు, కాపర్లను గురించి కాదు, మీ మీద దేవునికి ఉన్న శ్రద్ధ ఇక్కడ బయటికి వచ్చుచున్నది. శ్రద్ధ, నా గొర్రెలు, నా బిడ్డలు, నా జనులు, మీ మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ బయటికి వచ్చుచున్నది. అందుకే వాక్యాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 50:6 అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, నా ప్రజలు. యెహెజ్కేలు 34:8 ఏం చెప్పబడి ఉన్నదంటే, కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు అని సర్వశక్తి గల దేవుడు ఇక్కడ అంటున్నారు. యెహెజ్కేలు 34:10 నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటు నుండి
వాటిని తప్పించేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎంత కోపంతో చెప్తున్నాడు దేవుడు కాపరుల మీద. అంటే మంచిగా త్యాగంతో చేస్తున్న కాపరులు ఉన్నారు. కొందరు ఏదైనా దొరుకుతుంది ఆదాయం కొరకు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? తమ కడుపు నింపుకొన జాలకయుందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కాపరుల గురించి నేనేం మాట్లాడట్లేదు, కానీ గొర్రెల మీద, మీ మీద, జనుల మీద దేవునికి ఉన్న శ్రద్ధ ఇక్కడ బయటకు వచ్చుచున్నది. కాపరులను కోపం చేస్తున్నాడు. అవును, యెహెజ్కేలు 34:11లో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అని అంటున్నాడు. కాబట్టి అందరి చేతిలో గొర్రెలను దేవుడు అప్పగించాడు. నిజమైన కాపర్లు, దేవుని మీద ప్రేమ గల కాపర్లు, వారికే దేవుడు ఏం చేస్తాడు? తన గొర్రెలను అప్పగించును. అందరికీ చేయడు, అందరికీ ఇవ్వడు, అందరికీ సేవ పిలుపు లేదు. అహరోన్ వలె పిలువ పడకపోతే ఘనమైన ఈ సేవను ఎవరు చేయలేరు. పరలోకం నుండి అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏమీ పొందనేరదు. అంటే దేవుడే కాపరులను ఏర్పాటు చేస్తున్నాడు, గొర్రెలను వారి చేతికి ఇస్తున్నాడు, మంచి మంచి కాపరులకు. అందుకే దైవజనులకు ఉపద్రవములు వచ్చుచున్నవి. ఉపద్రవములు, కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రేమించుచున్నారా? పుట్టము వేసి తిని వెండిని పుట్టము వేసినట్టు కాదు, కొలిమి, ఆ కొలిమిలో నేను పరీక్షించి తిని నిన్ను ఏర్పాటు చేసుకొంటిని అని దేవుడు అంటున్నాడు. అందుకే ఉపద్రవములు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఒక దైవజనుడు, అందుకే దైవజనులకు అనేక బాధ. ఆ మార్గంలో దేవుడు తీసుకొని వెళుచున్నాడు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే పేతురు. పేతురును దేవుడు ఎక్కువ ఇష్టపడేవాడు. ప్రభు యొక్క శిష్యుడు, చాలా చురుకుగా ఉంటాడు. ఏది అడిగినా ఫస్ట్ ఆయనే సమాధానం చెప్తాడు. కాబట్టి పేతురు అంటే చాలా ఇష్టం ప్రభుకు. ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినా, ఎక్కడ ప్రభు వెళ్ళినా పేతురును తీసుకొని వెళ్ళేవారు. పేతురుతో అంటున్నాడు, ఇంక నేను సిలువ వేయబడి ఇంక చనిపోవాలి, ప్రజల కొరకు నా రక్తం నేను చిందించాలి, అందుకే నేను వచ్చాను అని చెప్తే పేతురు ఇష్టపడలేదు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీతో చనిపోవటకు నేను సిద్ధమే. ఎవరు చెప్పలేదు, పేతురు చెప్పాడు. అంటే బాగా ప్రభును ప్రేమించే పేతురు, ఆయనకు ఒక శోధనను దేవుడు అనుమతించాడు. నా దగ్గర అనుమతి కోరెను అని ప్రభు అంటున్నాడు. అపవాది అనుమతి కోరెను, గోధుమను చల్లించులాగున మిమ్మల్ని చల్లించుటకు అపవాది అనుమతి కోరెను. నీ విశ్వాసం తొలగిపోకుండా నేను నీ కొరకు ప్రార్థన చేసినానని ప్రభు అంటున్నాడు. అలాగే శోధన వచ్చింది. ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పాడు. తర్వాత చాలా దుఃఖం వచ్చేసింది. అయ్యో ప్రభు, నీ కొరకు నేను నా ప్రాణం ఇస్తానని చెప్పాను కదా, చనిపోవుటకు కూడా సిద్ధమే అని చెప్పాను కదా, ఇప్పుడు ఏంటిది? ప్రభు తెలియదని 3 సార్లు నేను చెప్పాను, ప్రామిస్ చేశాను. అయ్యో అని ఆయన బాగా ఏడ్చాడు. యేసు ప్రభు అతని హృదయం చూశాడు. మళ్ళీ చేపలు పట్టుటకు వెళుతాను వెళ్ళాడు. సముద్రం ఎద్దక ఆయనను వెదక్కి వెళ్ళాడు. పీటర్, పీటర్ అని పేరు పెట్టి మళ్ళీ పిలిచాడు. పీటర్, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, ప్రేమించుచున్నా. 3 సార్లు అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రెలను మేపుము. అంటే అందరికీ కాపరి
స్థానం దొరకదండి. ఎవరు గొర్రెలను బాగా చూసుకుంటారు, ఎవరు చక్కగా చేస్తారు ప్రభుకు తెలుసు. అంటే ప్రభువును బాగా ప్రేమించేవారే ఈ సేవ చేయగలరు, కాపరి పని. అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మనకు మంచి ఎగ్జాంపుల్ పేతురు. 3 సార్లు అడిగిన తర్వాత నా గొర్రెలను మేపుము అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి ప్రియులారా, మంచి మంచి కాపురులను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మీ మీద ఉన్న శ్రద్ధ కాపురులను దేవుడు మీకు ఇచ్చాడు. మీ మీద ఉన్న శ్రద్ధ కాపురులను, దైవజనులను ఉపద్రవంలోనికి తీసుకొని వెళ్ళుచున్నాడు. కాబట్టి మీ మీద శ్రద్ధ గల ఒక దేవుడు ఉన్నాడని ఈరోజు మీరు తెలుసుకోవాలి. మీరు ప్రార్థన చేయంగానే మీ ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. తప్పకుండా అన్ని విషయాల్లో ఆయన కేర్ తీసుకుంటాడు. కాపరి విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడు. ఎవరైనా నా గొర్రెలను సరిగా చూడకపోతే, మేపకపోతే, సరిగా ఆహారం పెట్టకపోతే, తన ఆదాయం కొరకే బ్రతుకుతే ఆ కాపరిని నేను తీసివేస్తానంటున్నాడు. నా గొర్రెలను వారి చేతికి నేను ఇవ్వను అని దేవుడు అంటున్నాడు. అంటే మీ మీద ఉన్న శ్రద్ధ బయటికి వస్తుంది. కాపరులను దేవుడు, మంచి మంచి కాపరులను దేవుడు మనకి ఇచ్చాడు. శ్రద్ధ గలవారు ఉన్నారు కాపరులు. కానీ దేవునికి మీ మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ బయటికి వచ్చుచున్నది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఒకసారి కొరియా దేశం నుండి వచ్చిన ఒక కాపరి వరంగల్ పట్టణానికి వచ్చారు. అంటే ఏదో ఒక చిన్న క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టాలని వచ్చి అడిగాడు. నేను అతనితో మాట్లాడాను, జడ్సన్ గారు మీరు కూడా ముందుకు ఉండాలి అని. అప్పుడు నాకు కొద్ది ఆరోగ్యం కూడా సహకరించలేదు. సరే, అందరూ చాలామంది ఉన్నారు కదా, వారిని కూడా పోయి కలవండి, నేను కూడా ఏదైనా మీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. వారు ఒక దినం నాకు ఫోన్ చేశారు, అని మాట్లాడాను. చాలామంది ముందుకు వచ్చారు, బ్రదర్ మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయండి అంటే. నేను ఫోన్లో ఆయనకి ఏం చెప్పానంటే, నేను ప్రోగ్రాం కొరకు ఇవ్వలేదు, మీరు కొరియా దేశం నుండి ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ప్రేమించి, అక్కడ మంచిగా బ్రతుకోవచ్చు, లగ్జరీ లైఫ్ ఉన్నది మీకు, అక్కడ మీకు జాబ్ ఉన్నది, అన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి మా మీద శ్రద్ధ కలిగి మీరు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టి మీకే ఇస్తున్నాను, మీ కొరకే ఇస్తున్నాను, మీ త్యాగమును బట్టి మీకు ఇస్తున్నాను, వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పాను. ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందో క్యాన్సిల్ అయింది. కానీ ఆయన డబ్బు కొరకు మళ్ళీ నా దగ్గర రాలేదండి. అంటే యథార్థమైన ఒక వ్యక్తి అయితేనే అతడు రాలేదు. లేకపోతే మీరు ప్రామిస్ చేశారు కదా, ఇవ్వండి 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 అని వెనకకు వస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తన ఆదాయం కొరకు ఆయన ఆలోచించలేదు. తన ఆదాయం కొరకు ఆలోచించకుండా ప్రజల మేలు కొరకు ఆలోచిస్తున్నాడు. అందుకే అక్కడి నుండి వచ్చారు, కొరియా దేశం నుండి. లేకపోతే అక్కడనే ఉండవచ్చు కదా, అక్కడనే ఫ్యామిలీ, పిల్లలు, బంధువులు, రిలేషన్స్ అందరూ అక్కడ ఉన్నారు. వారిని వదులుకొని ఇక్కడికి వచ్చినండి. ప్రజల మీద ఉన్న శ్రద్ధ, అదే దేవుని గుణం అర్థంలో ఉన్నది. డబ్బు కొరకు ఆశించలేదు. నేను ఇస్తాను చెప్పాను, వచ్చి తీసుకోపోవచ్చు, కానీ రాలేదు. ఎందుకంటే క్యాన్సిల్ అయింది కదా, డబ్బు కూడా వద్దు అని యథార్థంగా ఉన్నారు దైవజనులు. కాబట్టి దేవుని మీద ప్రేమ గలవారు ఈ సేవను చేయగలరు. నా దగ్గర కూడా అదే దేవుడు చూశాడండి. నా దగ్గర స్పెషల్ ఏమున్నది, నేను ఒక బిజినెస్ మ్యాన్, వాక్యమును బోధించే అర్హత నాకు లేదు. నా దగ్గర ఏ స్పెషల్ ఉన్నది? వాక్శక్తి ఉన్నదా? లేదు. అండ్ బాగా తెలివితో మాట్లాడగలనా? లేదు.
కానీ ఎందుకు? ఒక్కటే దేవుడు చూశాడు, ఆత్మభారం. ఆత్మభారం చూసి రా జడ్సన్, నువ్వు నాకు అవసరమని చెప్పాడు. ఆత్మభారం. ఆత్మభారం దేనిని ఆశించకుండా చేయడం. డబ్బు గురించి ఎప్పుడు ఆ గురి పోలేదు. ప్రజలు వారు మేలు పొందాలి, అద్భుతం జరగాలని గంటలు గంటలు వేదిక మీద నిలబడి వారి కొరకు ప్రార్థన చేసే దినాలు ఉన్నవి. బీదలు ధనవంతులని భేదం లేకుండా ప్రార్థన చేసిన దినాలు ఉన్నవి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీ మీద ఉన్న శ్రద్ధ, మీ మీద ఉన్న శ్రద్ధ దైవజనులను దేవుడు మీకు ఇస్తున్నాడు. వారిని ఎన్నో అనుభవంలోనికి తీసుకొని వెళ్ళుచున్నాడు మీ మీద ఉన్న శ్రద్ధ వలన. కాబట్టి నా మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఆ తర్వాత ప్రభు అయిన యేసు అంటున్నాడు, ఒక్క వ్యక్తికి 100 గొర్రెలు, ఒక్క గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు? 99 గొర్రెలను ఒక ప్రక్కకు పెట్టేసి ఒక్క గొర్రె కొరకు వెతుకుతాడు. కొండల మీద అండే చెట్ల మధ్య వెళ్ళి వెదకి 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 కనుగొని ఆ ఒక్క గొర్రెను భుజం మీద వేసుకొని వస్తాడు. 99 గొర్రెలు అక్కడ ఉన్నవి, వాటి నిమిత్తం కాదు, ఒక్క గొర్రె కొరకు చాలా సంతోషపడతాడు. తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ పెడతాడు. కానపడకుండా పోయిన ఈ గొర్రె దొరికింది అని సంతోషముగా విందు చేసుకుంటాడంట. అలాగే పరలోక రాజ్యంలో ఒక్క వ్యక్తి మార్పు చెందితే పరలోక రాజ్యంలో మిక్కిలి సంతోషం కలుగును. అంటే చూడండి, మీ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. 99 నీతిమంతుల విషయంలో కాదు, తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుచున్నాడు. తప్పిపోయిన ఒక్క కుమారుడు ఆస్తులను పాడు చేసి స్నేహితులతో కలిసి చెడు స్నేహంతో తండ్రిని విడిచి వెళ్ళి ఆస్తిని పాడు చేసి చివరికి పందులకు పెట్టుచున్న పొట్టు కూడా దొరకలేదు. అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి, ఎంతోమంది భోజనం చేస్తున్నారు, నేను ఎందుకు ఆకలితో ఉండాలి, నీ వద్దకు నేను వస్తున్నానని మార్పు చెంది వస్తున్నాడు. తండ్రి చూస్తూనే ఉన్నాడు, నా కుమారుడు ఎక్కడ వెళ్ళాడు, ఏ మార్గంలో వెళ్ళాడు, ఎలా వస్తాడు చూస్తూ ఉన్నాడు. ఒక దినం ఒక వ్యక్తి కనబడుచున్నాడు. అందం లేదు, బట్టలు సరిగా లేదు, చెప్పులు లేవు, అటువంటి మురికితో ఉన్న ఒక వ్యక్తి వస్తున్నాడు. బాగా చూస్తున్నాడు తండ్రి, ఇది నా కుమారుడే కదా అని పరిగెత్తాడు. మెడ మీద పడి ముద్దు ఇచ్చి తీసుకొని వచ్చాడు. మన దేవుడు కూడా ఒక్క గొర్రె తప్పిపోతే ఆయన మనసు బాధపడుతుందండి. ఒక్క గొర్రె తప్పిపోతే. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరు, శ్రద్ధ గల దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన స్థితిలో ఉన్నారా? దేవుణ్ణి రుచి చూసి మళ్ళీ దేవునికి దూరం అయిపోయారా? దేవుడు లేడండి అని వాదించుతున్నారా? ఇప్పుడు ఒకప్పుడు దేవుని రుచి చూసిన మీరు వెనకకు వెళ్ళిపోయారా? ఆత్మీయ జీవితంలో శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు. 99 గొర్రెల నిమిత్తం కాదు, తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుచున్నాడు. శ్రద్ధ గల దేవుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని నేడే మళ్ళీ ప్రభు యొద్దకు రండి, ఆ ప్రేమను పొందండి, ఆయనను ప్రేమించండి, మాటలను ప్రేమించండి, ఆయన త్రోవలు నడవండి. ప్రభు మిమ్మల్ని వెతుకుచున్న దేవుడు. అంటే మీ మీద శ్రద్ధ ఆయనకు ఉన్నది. అదే ఈరోజు సందేశం. కాబట్టి అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ దినమే ప్రభు మీతో మాట్లాడుచున్నాడని ఎరిగి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, మార్కు 6:34 ఈ 2 వచనములలో అక్కడ ఏం చెప్పబడి ఉన్నది?
గొప్ప జన సమూహమును చూసి యేసు కనికరపడెను. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని యేసు కనికరపడెను. కనికరం ఏం చేసింది? తృప్తిగా ఆహారం ఇచ్చినది, కడుపు నిండా ఆహారం ఇచ్చి పంపించింది. అవును, మీ మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు, కనికరపడే దేవుడు ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు ఉన్నాడు అనే విషయం మీరు మర్చిపోకండి. కనికరపడాడు. హీ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరపడే దేవుడు. అంటే ఇప్పుడు కరోనా సమయం, దేవుడు ఎక్కడ కనికరపడుచున్నాడు? చాలామంది చనిపోతున్నారు కదా అని మీరు అడగవచ్చు. మొన్న ఒక స్నేహితుడు నాతో మాట్లాడినప్పుడు ఈ మాటను అన్నాడు. దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏం పట్టించుకోలేదు కరోనా సమయంలో. దేవుడు కూడా చేయబడిచాడు. ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. వ్యాక్సిన్ కొరకు చూస్తున్నాం, కానీ మనకు ఎదిరించే శక్తిని ఇచ్చే వస్తువులు దేవుడిచ్చాడు. ఈ పండ్లు, ఆహారం, వాటిలోనే ఉన్నది ఎదిరించే శక్తి, ఆ దేవుడిచ్చాడు. ఇప్పుడు మన కంటికి కనబడుచున్నది ఏమిటి? బయటికి వెళితే ఫస్ట్ మనకు కంటికి కనబడేది యాపిల్ పండు, తర్వాత అరటి పండు. ఎప్పుడునూ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ ఉన్నా కూడా మీరు బయటికి వెళితే తప్పకుండా యాపిల్ కనబడుతుంది, తప్పకుండా అరటి పండు కనబడుతుంది. ఇది ఎందుకు పెట్టాడు? మనకు అందుబాటులో పెట్టాడు కదా. రోజు ఒక అరటి పండు, రోజు ఒక యాపిల్ పండు తింటే ఎదిరించే శక్తి ఉంటుంది. అంటే దానిలో ఏ విటమిన్ ఉన్నదో ఉన్నదో నాకు తెలియదు, దాని గురించి నాకు ఏం డీప్గా తెలియదు. కానీ ఎప్పుడును కన్నులు ఎదుట కనబడుచున్నవి కదా, దానికి అర్థం ఏమిటి? ఎప్పుడును కనబడుచున్నవి కాబట్టి దానిని తిను, ఇది దేవుడిచ్చిన వ్యాక్సిన్, ఇది తిను అని అర్థం అని నా స్నేహితుడు వివరిస్తే నేను కూడా ఆలోచించాను. అవునే కదా, ఇది దేవుడిచ్చిన ఫ్రూట్ కదా, మనం చేయలేము. కాబట్టి ఎదిరించే శక్తి యాపిల్ పండులో, అరటి పండులో ఉన్నది. అందుకే డైలీ మనకు కనబడుచున్నది. రేపు వెళ్ళి దేవుని దగ్గర వెళ్ళి ఏ శ్రద్ధ లేదు కదా మా మీద, అందరూ చేయి విడిచారు, మీరు కూడా పట్టించుకోలేదంటే నీ ఇంటి పక్కకే నేను పెట్టాను కదమ్మా, ఎప్పుడునూ అరటి పండు, అక్కడ యాపిల్ పెట్టాను కదా, ఎప్పుడైనా కొని తిన్నావా అని దేవుడు చెప్తాడు ఏమో అని నా స్నేహితుడు చెప్తే నేను కూడా కొద్దిగా ఆలోచించాను. అవును, దేవునికి శ్రద్ధ ఉన్నది, అందుకే బ్రతికి ఉన్నాము, అందుకే ఇవన్నీ నరుని కొరకు ఇచ్చాడు కదా. కాబట్టి మనం ఆలోచించాలి, పాటించాలి. ఇది దైవ కార్యంను ఎరిగి మనం తినాలి, చేయాలి. అప్పుడు మనము ఈ లోకంలో బ్రతకగలం. ఆ తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, మంచి కాపరి ఎవరు అంటే తన ఆదాయం కొరకు చేసిన కాపరి ఎవరు, గొర్రెలు ఎవరి యొక్క స్వరమును వినును, ఇవన్నీ అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం అక్కడ 15వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మన ప్రభు కూడా తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. కాబట్టి మీ మీద ఎంత శ్రద్ధ ఉన్నదని ఇవన్నీ చూపించుచున్నవి. కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్, మనము గొర్రెలము, ఆయన కూడా గొర్రెగా మారాడు. సెకండ్, మన పాపములను తన మీద వేసుకున్నాడు. మంచి కాపరి చేతిలో మిమ్మను అప్పగించుచున్నాడు. కాపరులను కోపం చేస్తున్నాడు మిమ్మును బట్టి. కాబట్టి మీ మీద ఎంత శ్రద్ధ ఉన్నది దేవునికి. తర్వాత వెతుకుచున్న శ్రద్ధ 99 గురించి కాదు, ఒక్క గొర్రె కొరకు
ఆయన వెతుకుచున్నాడు కదా కాపరి, నేను కూడా అందే అని దేవుడు అంటున్నాడు. వెతుకుచున్న ప్రేమ, తరువాత తన ప్రాణమును మీ కొరకు అర్పించుచున్న ప్రేమ. మీరు అర్థం చేసుకోండి, మీ కొరకు ఆయన చనిపోయాడు. ఎంతోమంది ఫోన్లో ప్రేయర్ కొరకు మాట్లాడినప్పుడు చనిపోవాలని నాకు ప్రేరేపణ వస్తుంది బ్రదర్ అని చెప్తే నేను వారికి ఒక మాట చెప్తాను, ప్రభు మీ కొరకు చనిపోయాడు కదా, మళ్ళీ మీరు చనిపోవాలంటే ఎలా? మీ కొరకు ఒక దినం ఉన్నది, దేవుడు నిర్ణయం చేశాడు. దానికంటే ముందు మీరెందుకు చనిపోవాలి? కాబట్టి అర్థం చేసుకోండి, మీ మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు అను విషయం మర్చిపోకండి. మీ బాధలను తన మీద వేసుకున్నాడు, భారమును తన మీద వేసుకున్నాడు, పాపాలు తన మీద వేసుకున్నాడు. ఆ ప్రభు ఉన్నాడు కదా, ఆయన వైపు చూడండి, సిలువను చూడండి అని వారికి నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ దినం మీకు చూసిన మాట ఇదే, మీ మీద శ్రద్ధ గల దేవుడు ఉన్నాడు అను విషయం మర్చిపోకండి. నాతో కలిసి ప్రార్థించండి. ఎటువంటి బాధ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా ప్రభు మీకు అద్భుతములు చేసి మిమ్మను కాపాడును. ప్రార్థన చేస్తామా? ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను తెలియజేశాను, ఒక్కసారి వారి మీద కనికరపడండి. బైబుల్ ఏం చెబుతున్నది? ప్రభు వేల ప్రజలు తరలి వచ్చుచుండగా గొర్రెలు కాపరి లేని గొర్రెల వల్ల వారు ఉన్నారని వారి మీద కనికరపడాడు. కాబట్టి ఈ దినం కూడా నీవు కనికరపడుచున్నావు. ప్రజలే నీకు ముఖ్యం. ప్రజల మీద ఉన్న శ్రద్ధను నీవు బయట పెట్టావు. ఇంతవరకు వారు అర్థం చేసుకోలేదో ఏమో, అంటే ఈరోజు వారు అర్థం చేసుకున్నారు నీ శ్రద్ధ. కాబట్టి ఇప్పుడే ఈ వాక్యమును వినిచిన ప్రతి ఫ్యామిలీ, ప్రతి బిడ్డను ఇప్పుడే ముట్టండి తండ్రి. నీ శక్తిని వెల్లడి చేయండి ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నౌ. హల్లెలూయా. ప్రతి బాధ తొలగిపోవును గాక, బలహీనతలు వెళ్ళిపోవును గాక, ఈ కరోనా పాజిటివ్ కేసెస్ మళ్ళీ నెగటివ్గా మారును గాక, శక్తి వెల్లడి చేయబడును గాక. సింహాసనం ఎదుట వచ్చుచున్నాను ప్రభువా. ప్రతి ఫ్యామిలీ కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ఇప్పుడే చీల్చబడిన మీ హస్తం వారి మీదకి వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, హీల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రద్ధ గల దేవుడు, మా మీద శ్రద్ధ గల దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి కుటుంబమును దీవించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, సరిగా పనులు నడవట్లేదు, లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా పడుచున్నది. అటువంటి ఫ్యామిలీని ఆదరించండి, ఓదార్చండి తండ్రి. కృపతో నింపండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆ సింబల్ను ఒత్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులు, తెలిసిన వారు, ఫ్రెండ్స్, రిలేషన్స్ వారందరికీ షేర్ చేయండి. వారు వినని అద్భుతమైన దేవుని మాటలు మీరు బలం పొందుతారు. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. వెంటనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.